నేను కష్టపడాలందరికీ చాలా థ్యాంక్ యూ. చెల్లెకు న్యాయం జరిగేదాకా మనం ఇట్లనే పోరాటం మాత్రం అస్సలు తగ్గది. ఎన్ని రోజులకైనా సరే నేను ఏ వీడియోలు పెట్టినా వీడియోలు పట్టించుకోకూరి నేను ఏడికెళ్ళి ఎట్లా రావాలో మాత్రం ఖచ్చితంగా వస్తా. ఈ న్యాయం కోసమే పోరాడతాం. ఒకవేళ మా న్యాయం మేమే చేసుకోవడం కూడా ఎట్లనే చేసుకుంటాం. కానీ ఇంకో ఆడబిడ్డకు జరగద్దని చెప్పేసి చెప్తున్నాం. అది ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్పినా. ఓకేనా? హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దండ మల్లేష్ టెక్నికల్స్. సో ఫ్రెండ్స్, మొన్న నేనైతే యూట్యూబర్ వైశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వాళ్ళన్న అయితే మాట్లాడినా. సో వాళ్ళైనా ఏం మాట్లాడిండో అని చెప్పేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలన్నీ నేను ఫస్ట్ పార్ట్లో పెట్టేసిన ఇవన్నీ కూడా. సో అది కూడా వీలుంటే చూడండి. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సో చూద్దాం వాళ్ళ అన్నయ్య మరి ఏం మాట్లాడతాడో ఏం కదా అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. ఈరోజు అన్న వచ్చేసి నల్గొండకి వచ్చిండు. మమ్మల్ని చూడడానికి మేము ఆ పరిస్థితి ఎట్లుందో చూడడానికి వచ్చిండు. అయితే ఏం లేదు గైస్, అన్న కూడా కొంచెం కొత్త ఛానల్ పెట్టుకున్నాడట. సపోర్ట్ చేయండి. చిట్టి వైరల్ ఉన్నప్పుడు కూడా చాలా ఎడిటింగ్ చేసిండు, ఫొటోస్ వీడియోస్ అన్నీ వైరల్ చేసిండు మనోడే. కొంచెం అన్నకు కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ బ్రో, అంత దూరంకి వచ్చినందుకు. కొంచెం అన్నకు కూడా మంచి సపోర్ట్ చేయండి. ఆడికి పాపం ఫుల్ ఎండగా ఇంత డేంజర్గా పాపం అన్నకు కూడా ఇంకా పానం మంచి లేదు. అండ్ 4 వీల్ స్కూటీ మీద వచ్చిండు పాపం. అర్థం చేసుకోరి, మంచి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు కూడా అంత సపోర్టు లేదు. ఇట్లాంటి అన్న కూడా అంత దూరంకి వచ్చిండు. అంత దూరంకి వచ్చి మాకు ధైర్యం చెప్పి మాకు అదే చేసి పోతుండు అన్న కూడా. అర్థం చేసుకోరి, ఎవరు కూడా అంత సపోర్ట్ చేస్తలేరు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం చూడూరింగా మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు, అన్న కూడా అట్లనే సపోర్ట్ చేయరు. చెల్లె వీడియోలు పెట్టుకున్నందుకే ఆయన నిజాయితీగా చెప్తుండు. 30-40 వేల సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పేసి. ఓకే, మంచి విషయమే అది కూడా. బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి, కొంచెం అర్థం చేసుకోరి. పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. ఎక్కువ ఒక క్వశ్చన్ మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇక. కొంచెం లేదు, ఇంకా టైం లేదు. నేను కూడా బయటకు పోవాలా. సో అన్న వచ్చేసి అంత దూరంకి వచ్చిందని చెప్పేసి నేను కూడా వీడియో ఎత్తున్నా. ఇది మాకెట్లా సపోర్ట్ చేస్తారు, అన్న కూడా గట్టిన సపోర్ట్ చేయరు. అన్న కూడా ముందుకు పోతే ఇలాంటి వాళ్ళు ముందుకు పోవాలా. ఫస్ట్ మంచి వాళ్ళు కాదు పోవాల్సింది. ఎందుకంటే ఆయనకు కొంచెం ఆయన వీడియోలో ఆయన చెప్తాడు వినుర్రి, ఆయన పరిస్థితి కూడా వేరే ఉంటుంది కొంచెం. అట్లాంటివి సిచ్యువేషన్లో కూడా ఆయన అంత దూరంకి వచ్చి మరి నాతోటి మాట్లాడి మా ఫ్యామిలీతో మాట్లాడి అందరికి ధైర్యం చెప్పి వీడియో తీసుకుంటుండు. ఓకే బ్రో, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇట్లా అన్న సుండోళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఎంతమంది ఎంత కష్టపడుతారో మస్తు ఛానల్ని కూడా ఎత్తున్నా నేను. కష్టపడాలందరికీ చాలా థ్యాంక్ యూ. చెల్లెకు న్యాయం జరిగేదాకా మనం ఇట్లనే పోరాటం మాత్రం అస్సలు తగ్గది. ఎన్ని రోజులకైనా సరే నేను ఏ వీడియోలు పెట్టినా వీడియోలు పట్టించుకోకూరి నేను ఏడికెళ్ళి ఎట్లా రావాలో మాత్రం ఖచ్చితంగా వస్తా. ఈ న్యాయం కోసమే పోరాడతాం. ఒకవేళ మా న్యాయం మేమే చేసుకోవడం కూడా ఎట్లనే చేసుకుంటాం. కానీ ఇంకో ఆడబిడ్డకు జరగద్దని చెప్పేసి చెప్తున్నాం. అది ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్పినా. ఓకేనా? బయట వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, అందరూ బాగున్నారా? నేను మంచిగా, నేను మెరిటికని. వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.